ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారు. అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీట్ల పై రాష్ట్రాలకు కేటాయించాలి. మాకు ఒక 45 టీఎంసీల నీళ్లు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్రకు పోతాయి. ఆ 45 గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన. రెండోది మా మైనర్ ఇరిగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలు ఉన్నాయో మేము సేవింగ్స్ చూపించుకున్నాం. ఇది ఒక 45 టీఎంసీ మొత్తం కలిపి 90 టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రభుత్వుడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఈ నీళ్లు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చేటోడు డిసైడ్ చేయడు. నీటి కేటాయింపులు చేయాల్సినోడు బచావత్ ట్రిబ్యునల్లో డిసైడ్ అయితే తప్ప ఈ 45 టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు అంటున్నావో అది సెటిల్ అయ్యే వరకు ఆ 45 మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది. రెండో 45కి ఏమన్నాడు, ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలించి వాడుతున్నా అంటున్నావు కదా, 30 సంవత్సరాలు నువ్వు ప్రతి చెరువుది కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని చెరువుల లెక్కలు తీసి ప్రతి చెరువుకు కుంటకు నువ్వు ఏడేడ మిగిలించినావు 30 సంవత్సరాల డేటా తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ 45 టీఎంసీల సంగతి తెలుస్తాను మనకు లెటర్ రాసింది. అంతేనా విజయభాస్కర్? రాస్తే వీడి దగ్గర ఏంది, తాడు లేదు పొంగరం లేదు. ఈ లోపల మిగిలించిన ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే కమిషన్ కాకతీయ పెద్దలు నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు కమిషన్ కాకతీయ తెచ్చిండని, దాంతో మొత్తం నీళ్ళంతా ఊర్లలో ఊరిపోయినాయి వాడుకుంటున్నాం అన్నారు కదా. వీళ్ళు దొంగ లెక్కలన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆ డేటా డౌన్లోడ్ తీసుకొని పోయి సార్ చెరువులు కుంటలు పాత వినియోగానికి తగ్గలేదు, పెరిగింది. పెరగడానికి కారణం ఏంటంటే కమిషన్ కాకతీయాల ఈ చెరువులు కుంటలు అంతా పునరుద్ధరించారు. మైనర్ ఇరిగేషన్ల గతంలో వాడుకునే దానికంటే రెండింతలు వాడుకుంటారు, సేవింగ్సే లేదు. ఈ 45 కూడా నువ్వు అనుమతి ఇవ్వడానికి దీన్ని కూడా తీసి బయట పడేది. మొత్తం కొత్త ప్రాజెక్టు, దీన్ని మొత్తం తాళమేనని ఆంధ్రప్రదేశ్ మన మీదకి లగెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో మనం వచ్చి నాకేం చేసినామంటే, అరే డ్రింకింగ్ వాటర్ కింద పెట్టి 25,000 కోట్లు 27,000 కోట్లు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ అని మూసుకొని ఉంటే పరువు పోతుంది. ఒక పని చేయరు, 90 టీఎంసీలో మైనర్ ఇరిగేషన్ది చెరువు కుంటలు ప్రతి చెరువుకు ఉంటుంది, డేటా దొరకదు. క్లస్టర్ కింద మాకు అనుమతి ఇవ్వండి అంటే ఓ మండలం ఓ రెవెన్యూ డివిజన్లో ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి దాంట్లో 30 ఏళ్ళ డేటా మేమంతా లెక్క కట్టుకొని వస్తాం. మాకు కొంచెం వెసులుబాటు కల్పించి ఒక్కొక్క చెరువు ఒక్కొక్క కుంట లెక్క కట్టాలంటే మళ్ళీ 30 ఏళ్ళు పడుతుంది. మాకు ఈ లెక్కలు కట్టడానికే కుదరదు. రాష్ట్రం విడిపోవడం వల్ల డేటా కూడా మా దగ్గర సరిగ్గా లేదు. ఉన్నంతలో క్లస్టర్ కింద తీసుకొచ్చి మీకు ఇస్తాము. దాని ప్రకారం ఫస్ట్ 45 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి. ఈ ప్రాజెక్టులన్నీ మేము ముందుకు వెళ్తాం. మిగతా 45 ట్రిబ్యునల్ ముందు వచ్చినప్పుడు మిగతా 45 చేసుకుని ఫస్ట్ ఏదో ఒకటి సాగదీద్దామని ముందుకెళ్దాం అనే దాని మీద మీ 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే లేఖ రాశారు. టోటల్ మీద మాకు 90 టీఎంసీలు. ఫస్ట్ ఫేజ్లో మా సేవింగ్స్ 45 టీఎంసీలకు మేము పనిచేసుకుంటాం అనుమతి అన్నారు. దీంట్లో రెండు ఉన్నాయి. ఈ అనుమతి వస్తే ఈయన 11.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు తెచ్చిండు ఫస్ట్. రెండోది అనుమతులు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం గతంలో నేషనల్ ప్రాజెక్ట్ అనేది ప్రపోర్షనేట్ మార్చి ప్రధానమంత్రి కృషి సంయోజిత ప్రాజెక్ట్ సించాయి యోజన ప్రాజెక్ట్స్ అని 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టుకునేటట్టు నేషనల్ ప్రాజెక్ట్ కింద అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుందని ఈ అనుమతులు వస్తే ఆ 60-40 రేషియోలో 60% కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అని చెప్పి దీన్ని అనుమతి ఇవ్వండి మాకు. ఆ రోజు ఉన్న జలశక్తి మినిస్టర్ దగ్గర పోయి కూర్చున్నాం. తర్వాత ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత కొత్త మంత్రి వస్తే కూడా సిఆర్ పాటిల్ దగ్గర పోయి కూర్చొని మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలి. కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి, కొన్ని అనుమతులు ఉండి, కొన్ని క్లియరెన్స్లు ఉండి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, వాటర్ నీటి కేటాయింపులు ఇవి ఉంటేనే వాళ్ళ ప్రాజెక్టును టేకప్ చేస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా మైనర్ ఇరిగేషన్లో మేము క్లస్టర్ కింద డేటా మీకు సబ్మిట్ చేస్తాము, దీన్ని అనుమతి ఇవ్వండి. దీన్ని ఇస్తే మాకు వెసులుబాటు దొరుకుతుంది. దీని మీద 84,000 కోట్ల మీద ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక 50,000 కోట్లు మనకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది. మిగతాది మనం డబ్బులు యాడ్ చేసి ఇప్పటివరకు ఆల్రెడీ 27,000 కోట్లు మనం ఖర్చు పెట్టినాం కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి దీంట్లో చూపిస్తే ఫర్దర్గా పాలమూరు రంగారెడ్డి పోతలు పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా నిధులను సాధించాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కంటిన్యూస్గా
ఆయన లెక్కలేస్తుంటాడు, ఢిల్లీ 50 సార్లు పోయిండు, 51 సార్లు పోయిండు అని అరాజ్ పాట పాడినట్టు. ఇవన్నీ ఒక కొలిక్కి పట్టుకొచ్చి వీటి అనుమతులు తీసుకొచ్చి దీనికి నిధులు సాధించాలి. ఒకవేళ ఇయ్యకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఇయ్యకపోయినా అనుమతులున్న ప్రాజెక్టుకు బ్యాంకులు 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు వస్తాయి. ఈరోజు చంద్రశేఖరరావు 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలకు లోన్ తెచ్చిండు. కానీ అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు మనం లోన్కి వెళ్తే 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35-40 ఏండ్ల టర్మ్ లోన్ కింద ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది. అందుకోసం ఎట్లయినా మొదటి విడతగా 45 టీఎంసీలు, రెండవ విడతల ఇంకొక 45 టీఎంసీలకు నీటి అనుమతులు సాధించి సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గరకు వచ్చి లోన్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనం బలమైన వాదన వినిపించి ముందుకెళ్తుంటే, ఇప్పుడు ఇదంతా జరిగేటట్టే ఉన్నది. మన పర్సనల్ రిలేషన్స్ అనుకోండి, లేకపోతే ఎవ్రీ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో కూర్చుంటారు. మేము పోయి కన్సర్న్ మినిస్టర్ సుప్రీంకోర్టులో వేసిన ఇంకెన్ని సంవత్సరాలు మీ ట్రిబ్యునల్ పనిచేస్తుంది? 21 సంవత్సరాలు అయింది, ఇంకో 20 ఏళ్ళు చేస్తారా? నెక్స్ట్ 1 ఇయర్లో 12 మంత్స్లో ట్రిబ్యునల్ హ్యాస్ టు డిసైడ్. ట్రిబ్యునల్ ఖచ్చితంగా ఆయనకు 84-85 సంవత్సరాలు వచ్చినాయి, ఆయనకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నెత్తి, ఇప్పుడు ఆయనకి 85 ఏళ్ళు వచ్చినాయి. ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్గా పెడతారో? అతని వయసు మీద పడుతుంది, కాలం గడిచిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెడైట్ చేయమన్నాం. కన్సర్న్ మినిస్టర్ను, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇట్లా 20 ఏళ్ళ పైన అయింది, ఇంకో 20 ఏళ్ళు జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ 1 ఇయర్లో కంక్లూడ్ చేయండి అని అంటే, కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వినేటోడు ఇప్పుడు నెలకు 3 సార్లు వినకాడికి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది. దీన్ని స్పీడప్ చేసిన ఇవన్నీ జరిగితే, ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే, ఈ ప్రాజెక్టులు పూర్తయితే, ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో ఉండో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి, రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఫార్మర్ మినిస్టర్స్ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే ఇరిగేషన్లో వాళ్ళు గతంలో చాలా లోతుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారికి దీని మీద అవగాహన ఉన్నది. మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001లో మొదలుపెట్టినప్పటి నుంచి 2025 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాళ్ళు. వాళ్ళ నోరుకి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకే లేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే, కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పీసీ ఘోష్ అదే చెప్పిండు. ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా, ఇది ఇండివిజువల్ డెసిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు. ఇవాళ ఎగ్జాక్ట్గా పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన, సభలోనే మాట్లాడదాం, మీరు రాండి, సభలో మీ గౌరవానికి, మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం, మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి, దీనివల్ల తెలంగాణకు జరిగిన నష్టమేంది, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన
ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు 100% వాడుకోవడానికి రైట్ ఇచ్చారు. కర్ణాటక అబ్జెక్షన్ చెప్తే కూడా సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ ఎ కేటగారికల్ డైరెక్షన్ టు ట్రిబ్యునల్ సేయింగ్ దట్ ఫ్లడ్ వాటర్ ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చని. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో వచ్చింది 2013లో 70 టీఎంసీకి. ఈరోజు చంద్రశేఖరరావు హరీష్ రావు ఏమంటారు, జూరాలలో 9 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, అందుకే మేము 300 టీఎంసీ ఉండే శ్రీశైలం పోయినాను. నేను మీకు ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నా. 3 రకాలు నీటి నిల్వలు ఉంటాయి. 1 రిజర్వాయర్, 2 బ్యారేజ్, 3 డ్యామ్. రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది, బ్యారేజ్ అంటే మేడిగడ్డను అన్నారము సుందిళ్లను, డ్యామ్ అంటే శ్రీశైలము నాగార్జున సాగర్. దేని వెనకాల లిఫ్టులు పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బాయిలో నీళ్లు, మనం ఫుట్బాల్ బాయిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా, ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ అది మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది. మొత్తం 50 ఫీట్లు ఉంటే 50 ఫీట్లు ఒకసారి తీసుకోం. ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు, మీరు 35 రోజులు రోజుకు 2 టీఎంసీలు 70 టీఎంసీలు తీసుకోవడానికి 35 రోజులు ఫ్లడ్ 1 లాక్ క్యూసెక్స్ లేవు, 25 నుంచి 28 డేస్ ఉన్నాయి. దీన్ని 2.8 టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను. నేనేం చెప్తున్నంటే 2 టీఎంసీల పర్ డే 3 టీఎంసీలు తీసుకుంటే 30 రోజులు తీసుకుంటే జూరాల నుంచే 90 టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే. కృష్ణా జలాలు కానీ భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనీకి, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే. వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటుండే, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లబలబ ఏడవాల్సి వస్తున్న మోడీ దగ్గర పోయి లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర పోయి మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది, మేమేం చేయాలని. తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండ్రా జూరాలలో ఉండుంటే? ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం పంపించడంతోటి నీకేమో 0.25 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి 13 టీఎంసీలు తీసుకోవడానికి ఉంది. నువ్వు చెంబెడ్ నీళ్లు దొంగతనం చేసే లోపల వాడు 100 కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు. ఈ 10 ఏళ్లలో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం. అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేదు, ఇర్రేషనల్ అయిపోయింది. మనకు అసలు ఏం అవకాశమే లేదు. మనం నిండా అసలు అసలు అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు చంద్రశేఖరరావు హరీష్ రావు. వాళ్ళు బలవంతులు అయిపోయారు. పర్ డే 4.5 టీఎంసీలు తీసుకెళ్లే కెపాసిటీని 13.5 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో. ఈ రోజు నువ్వు ఏం చేసినా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు. నువ్వు అన్ని అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే కూడా 2 టీఎంసీలు తీసుకోలేవు. ఇవాళ జూరాల నుంచి తరలించడంలో నీటి అన్యాయం జరిగింది, నిధుల దోపిడీ జరిగింది. ఈ దానికి కేబినెట్ అప్రూవల్ లేదు. ఎట్లయితే మేడిగడ్డ నుంచి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారిస్తే ఎట్లయితే కమిషన్ మీరు కేబినెట్ అప్రూవల్ అడిగిండో, ఈరోజు నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో. అందుకే వారు హాజరు అవ్వడానికి జంకుతున్నారు. వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారి తీస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రతి లెటర్ ఎట్లా తీసుకొచ్చి మనం ముందర పెడతాము, ఏ రకంగా చర్చ చేస్తాం అనేది వారిద్దరికీ తెలుసు. అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా వినిపిస్తారు. ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడే ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన, దీని మీద ఎంక్వైరీ చేద్దామని. ఎప్పుడైతే నేను 4 రోజుల క్రితం ఇది అన్నానో హరీష్ రావు గారు ఇది వదిలేసిండు. మళ్ళీ బంకచెర్ల నల్లమల సాగర్కి పోయి గోదావరి మీద మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మాట్లాడతలేడు. ఇప్పుడు ఇంకా 3 రోజుల నుంచి మీరు హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూడండి. నేను 4 రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం, టీఓ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రెడీ అయ్యండి, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన. మా పేషీ ఉన్నోళ్లకు లా సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీ ఆర్డర్ ప్లేస్ చేద్దాం. మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టిండు. హరీష్ రావుకి ఇట్లాంటి వాసన చూసే అలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏమంటుండు, ఇంకా కృష్ణా నది మీద చర్చ వదిలేసిండు. లేదు 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 బంకచెర్ల నుంచి మీరు నల్లమల సాగర్ను మీరు అనుమతిస్తున్నారు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని. నేను అనేది ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరమైనా మనం ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా?
మీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి, పెద్దలందరూ ఉన్నారు కదా, ఎవరైనా తెలంగాణ ప్రజలకు వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కలలోనైనా నిద్రలోనైనా ఎవడన్నా ఆలోచన చేస్తాడా? ఆయన చేసిండు, అనుభవించిండు, ఇంటికి పోయిండు. ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి, అతికించాలనే ప్రయత్నం చేస్తుండు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను చాలా స్పష్టంగా కాటకారికలు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే మహాభారతంలో ఉన్నట్టు ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, ఒక్కొక్క ఘట్టం ఒక రకం. ఇది మల్టీ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, పర్యావరణ అనుమతులు ఉన్నాయి, సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్నాయి. ఇది ఎన్ని 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 రకాలుగా చిక్కుముళ్ళు ఉన్నాయంటే చార్మినార్ దగ్గర ఆటో నడిపినట్టు ఉంది. ఎవడు ఏ పక్క నుంచి ఏ సందులో నుంచి ఓడొస్తాడో, సైకిల్ మోటార్ ఓడి వస్తాడో, కారు ఓడి వస్తాడో, ఎవడు వస్తాడో తెలియదు, నడుచుకుంటే వాడు వస్తాడో, అరటి పండ్ల బండి వచ్చి అడ్డం పెడతాడో తెలియని పరిస్థితుల ఈ జల వివాదాలకు సంబంధించిన చర్చ ఉన్నది. ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో ఎండగడతాము. ఇందులో వచ్చిన వాళ్ళకు కూడా క్లియర్గా గోదావరి నది, కృష్ణా నది రెండు నదుల మధ్యలో ఉన్నదే తెలంగాణ. ఈ తెలంగాణ హక్కుల కోసం మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో హక్కులను సాధించుకోలేకపోతున్నాము, హక్కులకు అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాళోజీ చెప్పిండు కదా, పక్కోడు చేస్తామని పొలిమేరలు అవతల తడతాం, వీడియో అయితే ఇక్కడ పాత్ర వేస్తాం అనేది చెప్పిండు కదా. సో అది సరిగ్గా వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి, బిర్యానీ పెట్టి, విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామిక బద్ధంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది, ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా, మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్, జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలా ఉన్నాయి. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి రేపు హౌస్లో చూపిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది, నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలనో కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిన కేసీఆర్ గారికి 2015, 16 ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు. ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది, మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మైనర్ ఇరిగేషన్లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోపభీష్టంగా, వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసిండు. ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నా, సభకు రాండి, చర్చించండి. పోనీ సభలో చర్చించడానికి మీకు నామోషికుంటే మీరు ఏం సూచన ఇస్తారో లేఖ రాయండి, ఏం చేద్దామో చెప్పండి, కార్యాచరణ చెప్పండి, ఎట్లా ముందుకెళ్దాం.